అందరికీ నమస్కారం. 88వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. మనిషి జీవితం 100 సంవత్సరాలు. కాలక్రమేణా ఏమైందంటే 80 ఏళ్ళకి గ్రాఫ్ పడిపోతూ ఉంది. తినే ఆహారం వల్ల, కలుషితం వల్ల అది గ్రాఫ్ అనేది పడిపోతూ ఉంది. అలా మనం 5 వసంతాలు పూర్తయింది. 5 వసంతాలు 10 మంది టీం మెంబర్స్. మేము వేటా ఆర్గానిక్ రైస్ సంస్థ ఒక మినీ సామ్రాజ్యాన్ని నేను సృష్టించక ముందు 2021లో మనం మాట్లాడుకునే విషయాలు. మొత్తం 10 మంది మేము, నాన్న, నేను, బాబాయ్, మేము ముగ్గురం కాకుండా మిగతా 7 మంది టీం మెంబర్స్. అందరూ కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూ కల్లారా చూసి వాళ్ళు పెరిగిన వాళ్ళు అందరం. ఆ 10 మంది ఎవరంటే చూడండి, మీకు చూపిద్దామని నేను తీసుకొచ్చాను దీన్ని. ఈ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్గా, పుస్తక రచయితగా, వేటా ఆర్గానిక్ రైస్ సంస్థ సీఈఓగా 5 సంవత్సరాలు, 5 రకాల బిరుదులు అన్నీ కూడా ఆ టీం మెంబర్స్. ఏ టీమ్ వర్క్స్ మేక్స్ డ్రీమ్ వర్క్ ఆల్వేస్ సక్సెస్. ఎప్పుడైనా సరే ఒక లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి అతను కూడా ఒక వర్కరే అని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనం ఇంతమందికి జీవనోపాధి కలిగిస్తాం కదా, మనం ఇంట్లో కూర్చుని కాదు. ఇప్పుడు ఆ రైస్ మిల్లు ఇప్పుడు మోటార్లో భుజాల మీద మోసుకొని అంటే టీం మెంబర్ కూడా కష్టపడే తత్వం ఉండబట్టే మనకి ఇటువంటి సన్మానాల సత్కారాలు పొందడం జరిగింది. నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు. 10 మంది చెప్పేస్తా మీకు. నేను మెయిన్ రథసార హర్షత్ విహార్, నాన్నగారు వేటగిరి మల్లికార్జున, బాబాయ్ వేటగిరి పాలయ్య బాబాయ్, అదేవిధంగా చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర్లు 1, 2, 3, ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య ట్రాక్టర్ డ్రైవర్, కొమరగిరి దుర్గారావు అన్న మన్మధరపేట వాస్తవ్యులు, ఆయన సూపర్వైజరు మనకు. కొంతకాని గంగాధర్ రైస్ మిల్లు డ్రైవర్. మీరు చూస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా ఎప్పుడైనా 4 నెలలకి, 4 నెలల 10 రోజులకి ఉపయోగపడితే 365 రోజులు 24/7 వర్కింగ్లో చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ మీరు ప్రతిరోజు చూస్తారు. 120 రోజులు 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నటువంటి మీరందరూ ఫోన్పే, గూగుల్ పే చేసింది అందరికీ. వీరంతా భార్య బెడ్లో సంతోషంగా, ఆనందంగా కలకల్లాడుతున్నారంటే దానికి కారణం మీరే. వాళ్ళకి మీకు అంటే గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మీరు తలుచుకోవాల్సిన రైతులు మాత్రం. అందుకే వీళ్ళందరినీ మీకు పరిచయం చేయడం జరుగుతూ ఉంది. కొత్తగా వచ్చిన టీం మెంబర్ ఏకుల హరీష్. ఈ హరీష్ గురించి చెప్పాల్సిన అవసరం నెంబర్ 1 టీమ్ వర్కరు, హార్డ్ వర్కరు. అదేవిధంగా రాళ్ళకొండ ఏదైనా సరే కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి చేస్తూ ఉన్నాం. అందువల్ల ఇటువంటి సక్సెస్లు రావడం. 5 వసంతాలు కాదు కదా, ఇంకో 50, 60, 70 సంవత్సరాలైనా సరే ఆ ఎనర్జీ, ఆ ఉల్లాసం, ఆ ఉత్సాహం, ఉత్తేజం అలాగే మాలో ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. రాళ్ళకొండ జనార్దనం నెంబర్ 1. అమ్మ బతుకున్న రోజుల్లో, మా అమ్మ, మా కన్నతల్లి, జన్మనిచ్చిన కన్నతల్లి బతుకున్న రోజుల్లో ఇటువంటి టీం మెంబర్ మీ దగ్గర ఉండాలా, ఉంటే మీకు అన్ని సర్వస్వం అంటే సక్సెస్ అనేది రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. అమ్మగారు ఎక్కడన్నా కూడా ఆమె మనశ్శాంతి ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే అటువంటి టీం మెంబర్ మనకు దొరకడం. అమ్మమ్మ కుడి భుజం పోటూరు సేనన్న. ఈ 10 మంది అయిపోయింది. జీవనోపాధి మనం కల్పించేది మా టీం మెంబర్స్ అందరికీ జీవనోపాధి కల్పించేది 5 రాష్ట్రాల ప్రజలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, బంధువులు, రైస్ వినియోగదారులు. ఇకపోతే 5 మందికి ఈ 5 సంవత్సరాల ప్రక్రియలో 5th యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం. 5 మంది పెద్దలు, అందరూ పెద్దలే, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, దైవానుగ్రహం ఇందాక చెప్పుకున్నాం మనం. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి, సీతారాముల వారు దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం. 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని దిగ్విజయం. అసలు వెనక్కి తిరిగి చూసుకోవాలి మనం. ఏ ముహూర్తాన్ని మనం మొదలు పెట్టామో కానీ ఎక్కడ కూడా ఏనాడు కూడా ఒక అంటే ఎక్కువ స్ట్రెస్ గురింది కానీ ఏమీ లేదు. అంతా సవ్యంగా, నీట్గా, బాగా సాగు చేయడం జరిగినది. మరీ ముఖ్యంగా తెలంగాణ సోన నవంబర్ నెలలో ఇంకా 114 రోజుల్లో వరి సాగు మొదలు పెడతాం తెలంగాణ సోన. కాకపోతే చింతల వెంకటరెడ్డి గారు ప్రకృతి రత్న అవార్డు. నేను చాలాసార్లు చెప్తాను ఒక మాట. ఈ సన్మానాలు, సత్కారాలు, ఈ అవార్డులు, రివార్డులు మాకు వచ్చినాయి కాదు, మేము చేసిన పనికి వచ్చినాయి. ఎవరు చేసినా వస్తాయి. ఏంటంటే అది ధర్మం. చింతల వెంకటరెడ్డి గారు ప్రకృతి రత్న. ఇవాళ నాకు ప్రకృతి రత్న అవార్డు వచ్చిందన్నా దానికి కారణం సారే. అతిథులు మన ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతున్నారన్నా దానికి కారణం సారే. పుస్తకం రాశాం కదా,
ఆ ఇన్స్పిరేషన్ వచ్చి డాక్టర్ బీవీ పట్టాభిరావు గారు. కానీ రాసిన కంటెంట్ మాత్రం సివిఆర్ పత్తుల ఒరిస్సా గురించి. మొత్తం ద క్రెడిట్ గోస్ టు సివిఆర్ సార్. ఒకేసారి 10 స్టెప్స్ అమాంతం పైకి ఎక్కించాడు. ఎప్పుడో 50-40 సంవత్సరాలకు రావడానికి కారణం చింతల వెంకటరెడ్డి గారే అని నేను హృదయపూర్వకంగా చెప్తాగలుగుతాను. ఇక యువ రైతుగా నూతన వరి వంగడాలు వేయడం మనకు ఒక సరదానో లేకపోతే ఏదో అది ఒక గాలో లేకపోతే కాదు. ఒక వరి ఇప్పుడు ఈరోజు చేసాం RGL 7034. ఈ సీడ్ చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత అయినప్పటికీ కూడా ఎన్నో నూతన వరి వంగడాలు మనకు అందించారు. ఒక ఉత్తమ రైతు అవార్డు పొందడానికి నాకు స్కోప్ అందించారు. ఉత్తమ రైతు అవార్డు రావడానికి నూతన వరి వంగడాలు 5 సంవత్సరాల్లో 6 వరి వంగడాలు వేసాం. ఫిబ్రవరిలోనే వచ్చింది అది ఉత్తమ రైతు అవార్డు, అంటే నూతన వరి వంగడాలు వేసామని. ఇకపోతే రైస్ మిల్లర్గా దేవళ్ళ పరన్నారెడ్డి గారు. ఇలా 5 మంది 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా మన వెనకాల, అంటే ఇదేదో హర్షత్ విహార గొప్పతనం మందే ఊహు అది తప్పది. ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలా. రైస్ మిల్లర్గా శారీరక శ్రమ నుండి తప్పించుకున్న వాళ్ళు రోగాల నుంచి తప్పించుకోలేరు. యజమాని చూడని ఎంత ఎదిగినా కూడా నష్టాన్ని ఇటువంటి ఎన్నెన్నో మాటలు చెప్పడం అవన్నీ మనం కూడా మన తర్వాత ఒక్కో రోజులో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు డాక్టర్ బీవీ పట్టాభిరావు గారు. రైస్ అయిన మోటివేటరు, సైకియాటిస్టు, ఇంపాక్ట్ ఫౌండేషన్లో మెయిన్ వ్యవస్థాపకులు. అదేవిధంగా ఒక పుస్తక రచయితగా వైనాట్ ఎన్నెన్నో చేశారు ఆయన. మెజిషియన్. ఇలా అన్ని అంటే వాళ్ళందరినీ ఏమంటారంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. ఒకే రంగం ఎంచుకొని ఒకే రంగంలో ఉండకుండా, ఇప్పుడు నేనున్నాను ఏదో చదివాను బీటెక్, ఏదో ఒక ఉద్యోగం ఉదయం సాయం దాకా ఫీల్డ్లో అది కంప్యూటర్ ముందు చేసుకొని సాయంత్రం నిద్రపోయి తెల్లారి అయిపోయేది. కానీ ఇప్పుడు అన్ని ఫీల్డ్లలో, ఇప్పుడు రైస్ పర్పస్లో కానీ, సీడ్ పర్పస్లో కానీ, విత్తన పర్పస్లో కానీ, తెలంగాణ సోనా వరి సాగుల రూపంగా మంచి ఆహారం అందించడం ఈ విధంగా చేయడం జరుగుతుంది. తెలంగాణ సోనా క్రియేటర్లు, మనం ఎప్పుడు తెలంగాణ సోనా గురించి చెప్పుకుంటుంటాం. నవంబర్లో వేసినప్పటికి కూడా 365 రోజులు ఆ వరి వంగడం నామస్మరణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే 10 మందికి మేము అన్నం పెడుతున్నామన్నా, 10 మంది మాకు అన్నం పెడుతున్నామన్నా దానికి కారణం. నా పేరు వేటగిరిపాలే. ఇప్పుడు పెద్దబాయి చెప్పినట్టు రైస్ విషయంలో కలుషితం లేని విషయంలో రైసు కలుషితం లేకుండా మేము కష్టపడి చేసుకునే రైసు అది ఏంటంటే కల్మషం లేని. ఇప్పుడు గబక్కన ఏమన్నా ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఒడ్లు రైస్ మిల్లుకు దోలాలా, రాండి రైస్ మిల్లుకు రైట్లు దోలాలంటే అది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తేడా లేకుండా వరుగుతూ రావడం జరుగుతుంది. ఇప్పుడు మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు చేసినప్పుడు పురుగు అటాక్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా రామన్నప్పుడు కొంతమంది ఏముందలే రేపు బాదంలే ఎల్లుండి బాదంలే పండగల పూట కూడా మనం వర్క్ చేసి, అంటే వాళ్ళు మేము రాలేమంటే అయిపోయింది, ఇంకేం చేయలేము అనమాట. అంటే పూర్వం రోజుల్లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే సరైన టీం మెంబర్స్ లేక. అదొకటి. ఈ 5 సంవత్సరాల్లో కొత్త వరివంగడ వేసి పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న టీం ఈ సంవత్సరం ఈ కొత్త వరివంగడం వేసాము. RGL 7034. ఇది ఎట్లా ఉందంటే వైరు అంత భయంకరంగా అంత నీట్గా ఉంది. ఇప్పుడు చూడాలి మాకు ఈ వైరు 50-60 లోపల. ఇప్పుడు షుగర్ లెస్ కూడా తెలంగాణ షుగర్ లెస్ కూడా అంత పిలక ఇది కొత్త రకం అయినా కానీ బాగానే ఇచ్చింది. ఇది కూడా తెలంగాణ సోనా షుగర్ లెస్ లాగా క్రియేట్ అయింది అనుకో. దీన్ని ఈ తెలంగాణ సోనా షుగర్ లెస్ని ఇది కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ దీన్ని కొత్తది కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేము దీని అనేది. ఏదైనా ఈరోజు 88వ రోజుకు స్వాగతం సుస్వాగతం. ఈ పక్క గడిచి ఈ పక్క ఈ సరిపోతుంది. ఇప్పుడు ఆయన ఏం కాదు. నమస్కారం. మనం వ్యవసాయ ప్రయాణం 2026లో ఇక్కడ మనం 88వ రోజుకు రావడం జరిగింది. మాకు అసలు తెలియడమే లేదు ఎంతకాలం అయిందని కూడా. కళ్ళల్లోనే పైర్లు అయిపోయినాయి. ఇంక కొద్ది రోజుల్లో అవి ఉరికోతలకు కూడా రాబోతాయి ఒక నెల తర్వాత. ఆ విధంగా మనం చేసుకునే పని మనం ముందుకు చేసుకొని మేము కర్తవ్య ధర్మం ముందుకు పోతూ ఉన్నాం. ఆ ఫలితాలు ఇక అవన్నీ జనాలు చూసేవాళ్ళ ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులతో వస్తూ ఉంటాయి. మా పని మేము సక్రమంగా చేసుకొని ముందుకు పోతున్నాం. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 12 రోజులు దాని తర్వాత అంటే 100 రోజులు కలుద్దాం. 100 రోజు చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలా. 12 రోజులు దాని తర్వాత 100 రోజు వస్తుంది. 100 days ఫంక్షన్. 12 రోజుల తర్వాత 100 రోజులు కలుద్దాం. థ్యాంక్ యూ. 5 సంవత్సరాల ప్రక్రియలో 6 వరి వంగడాలు మనం వేయడం జరిగింది. 6 కన్నా ఇంకా ఎక్కువ వేసాం. అంటే అవి పాత వరి వంగడాలు. 6 వరి వంగడాలు ఏంటంటే మొట్టమొదట 2021లో KNM 1638 అనే వరి రకం వేసాం. ఆ తర్వాత RNR 314 ఇది KNM 1638 సేదర్ సిద్ధి గారు క్రియేట్ చేసింది.
తర్వాత RNR 31479 వచ్చి లావూరి కృష్ణ గారు రాజ్యాంగ వరి పరిశోధన స్థానంలో వేయడం జరిగింది. తర్వాత KNM 12368 అది కూడా డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. NLR 3648 అది నెల్లూరు, మన నెల్లూరు వరి పరిశోధన స్థానంలో, నెల్లూరు అంటేనే వరి, వరి అంటే నెల్లూరు వాళ్ళు రిలీజ్ చేశారు. పోయిన సంవత్సరం MTU 1426 వేసాం. ఈ సంవత్సరం RGL 2026లో 6వ వరి వంగడం లెక్కన RGL 7034 వేయడం జరిగింది. ఈ 6 వరి వంగడాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా వేయడం జరిగింది. ఈ 6 కాకుండా RNR 15048 తెలంగాణ సోనా, BPT 5204, MTU 1010 కాటన్ ధర సన్నాలు ఇవన్నీ వేయడం జరిగింది. ఏ దుబ్బగెత్తుకున్నా కూడా ఈ RGL 7034లో 50, 60, 70 పిలకలు, మొన్న లెక్క పెడితే 80 పిలకలు కూడా పైన ఉన్నాయి బాబాయ్. 80 పిలకల పైన ఉంది. ఇటువంటిది అసలు రికార్డ్ ఇది. నిజంగా ఆ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి పాలడుగు వెంకట సత్యనారాయణ గారికి ఆయన కలిసాం మనం గుంటూరు ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం లాంగ్ గుంటూరులో. ఆయన ఉపకులపతిగా అవ్వడం, ఈ సంవత్సరం ఆయన ఉపకులపతిగా అవ్వడం ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం హర్షత్ విహారం టీం మెంబర్స్ తరపున. అటువంటి వరి వంగడం నిజంగా ఏ రైతు వేసుకున్నా కూడా రైతు కళ్ళల్లో ఆనందం, రైతు భార్య బిడ్డలు అంత ఆనందంగా సంతోషం. ఎప్పుడైతే రైతు బాగా ఆనందంగా ఉంటాడో అప్పుడే దేశం బాగుంటుంది, దేశం బాగా ఉంటుంది. అంటే రైతు యొక్క కష్టం ఈ దేశానికి ఒక వెన్నెముక్క, అంటే అది మెయిన్ ఇంపార్టెంట్. అందువల్ల చాలా వరకు ఇప్పుడు తగ్గిపోయినాయి ఏ ఆత్మహత్యలు, ఒకప్పుడు ఉండే. కానీ ఆ విధంగా ఇటువంటి వరి వంగడం మంచి బాగుంది పైరు. ఏ దొబ్బెత్తుకున్నా కూడా 50, 60, 70 లోపల మనం 12 రోజుల తర్వాత 100వ రోజులో దాని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకొని మాట్లాడుకుందాం. మీరందరూ దాని గురించి చూస్తారు ఖచ్చితంగా. ఆ సీడ్ పంపించినటువంటి చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరు చిరంజీవి గారిని కూడా తీసుకొని వచ్చి మన ఫీల్డ్కి చూపిద్దాం. ఆయన ఎప్పుడు వస్తారు, వరి కోత కోసే ముందు వస్తారు. ఈసారి కొంచెం ముందుగానే రమ్మని చెప్పి చూపిద్దాము. 12 రోజుల తర్వాత 100వ రోజులో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.